ఓకే, హాయ్ గైస్, హయల్. సో వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మీకు ట్రాన్సిస్టర్స్ సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్లో యూస్ చేసే ఈ ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇలాంటివి కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రాన్సిస్టర్స్ లేకపోతే మనం రోజు యూస్ చేసే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ మెల్లీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అసలు వర్క్ అవ్వవు. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అసలు ఈ ట్రాన్సిస్టర్స్ ఎంత చిన్నగా ఉంటాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అండ్ ఈ ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బేసిక్గా ఈ ట్రాన్సిస్టర్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ స్విచ్ లాంటిది. ఆ స్విచ్తో మనం ఎలక్ట్రిసిటీని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఆర్ ఎంత ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలని కంట్రోల్ చేయొచ్చు. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఒక పైప్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం మధ్యలో ఒక ట్యాప్ని కనెక్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఆ ట్యాప్ని ఆన్ చేస్తే వాటర్ ఫ్లో అవుతుంది, ఆఫ్ చేస్తే ఫ్లో అనేది ఆగిపోతుంది. అండ్ ఈ లాజిక్తోనే ట్రాన్సిస్టర్స్ అనేటివి వర్క్ అవుతాయి. బట్ అక్కడ వాటర్ బదులు ఎలక్ట్రిసిటీ ఉంటుంది అంతే. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఒక మొబైల్ ప్రాసెసర్లో ఇలాంటివి కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అండ్ ఆ మొబైల్లో మనం ఏదైనా వీడియో చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా ఆర్ ఏదైనా యాప్ యూస్ చేస్తున్నా సరే ఈ ట్రాన్సిస్టర్స్ అన్నీ ఒక సెకండ్కి కొన్ని బిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అండ్ అలా ఒక సైకిల్ లాగా వర్క్ అవుతూ ఉంటాయి అవి. అండ్ అలా జరుగుతున్నప్పుడు అవి కొన్ని బిలియన్స్ ఆఫ్ కాంపిటీషన్స్ని లేదా క్యాల్కులేషన్స్ని చేస్తూ ఉంటాయి. అండ్ అలా జరుగుతున్నప్పుడే ఆ మొబైల్ మనం చేస్తున్న టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ మీకు ఏదైనా మొబైల్ కొనేటప్పుడు ఆ మొబైల్ ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ 3 GHz అని, 3.5 GHz అని చెప్తూ ఉంటారు. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఆ ప్రాసెసర్లోని ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉంటాయో పర్ సెకండ్కి 3 బిలియన్ సైకిల్స్ని కంప్లీట్ చేస్తున్నాయని దాని మీనింగ్. సో ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఉంటే అంత ఎక్కువ పవర్ఫుల్గా ప్రాసెసర్ పనిచేస్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రీసెంట్గా వచ్చిన ఐఫోన్ 17 Pro మొబైల్లో ఏదైతే A19 Pro చిప్సెట్ ఉందో అందులో మనకి మోర్ దెన్ 19 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. సో అందుకే ఆ ఫోన్ అంత బాగా పనిచేస్తుంది. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు అంత చిన్న ఫోన్లో ఉండే చిప్సెట్లో అన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎలా పట్టాయి, వాటి సైజ్ ఏంటి అండ్ అవి ఎలా ఉంటాయనే డౌట్ వస్తుంది మీకు. సో ఇప్పుడు నేను ఒక 3D యానిమేషన్ ద్వారా మీకు ఆ ట్రాన్సిస్టర్ సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ సైజ్ అర్థం కావడం కోసం నేను మీకు తెలిసిన కొన్ని థింగ్స్ని వాటి పక్కన ప్లేస్ చేసి ఒక రెఫరెన్స్ లాగా తీసుకొని ఆ ట్రాన్సిస్టర్ సైజ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఒక బనానా తీసుకుందాం, ఒక అరటిపండు. అండ్ అది చూడడానికి కొంచెం ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి మనం కొంచెం జూమింగ్ చేస్తూ వెళ్తే మనకు ఒక యాంట్ కనిపిస్తుంది, అంటే ఒక చీమ. అండ్ ఇంకా ఫర్దర్గా జూమింగ్ చేస్తూ వెళ్తే మనకు ఒక షుగర్ క్రిస్టల్స్ కనిపిస్తాయి. అంటే మనం రోజు తినే ఫుడ్లో యూస్ చేసే షుగర్స్ ఏవైతే ఉంటాయో ఆ షుగర్లో ఉండే టైనీ పార్టికల్స్ అనమాట, వీటిని షుగర్ క్రిస్టల్స్ అంటారు. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా జూమింగ్ చేస్తే మనకి మైట్స్ కనిపిస్తాయి. ఈ మైట్స్ అనేవి మైక్రోస్కోపిక్ ఇన్సెక్ట్స్ అనమాట. అంటే ఇవి మనం నార్మల్ ఐస్కి ఎక్కడ కనిపించవు మనకి, బికాజ్ వీటి సైజ్ అనేది 0.1 mm నుండి 0.4 mm మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకి నార్మల్ ఐస్తో చూసినప్పుడు కనిపించవు. అండ్ ఈ మైట్స్ దగ్గర నుంచి మనం ఇంకా జూమింగ్ చేస్తూ వెళ్తే మనకి మన స్కిన్ సెల్స్ కనిపిస్తాయి. అంటే ఇది మన హ్యూమన్ స్కిన్ సెల్ అనమాట, కొంచెం చూడడానికి ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఇంకా జూమింగ్ చేస్తూ వెళ్ళామనుకోండి మనకి ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ కనిపిస్తాయి, అంటే మన బ్లడ్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. అండ్ అవి చూడడానికి కొంచెం ఇలానే ఉంటాయి. సో మనం ఇప్పుడు బనానా దగ్గర మొదలుపెట్టి మన రెడ్ బ్లడ్ సెల్స్ వరకు వచ్చాం. అండ్ ఇక్కడి నుంచి ఇంకా జూమింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి బ్యాక్టీరియా కనిపిస్తుంది. అండ్ ఈ బ్యాక్టీరియా సైజ్ అనేది టిపికలీ 0.5 నుండి 5 మైక్రోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి మనం ఇంకా జూమింగ్ చేస్తూ వెళ్ళామనుకోండి మనకి కోవిడ్-19 లాంటి వైరస్ కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి 2020లో వచ్చిన కోవిడ్ వైరస్ అనేది కొంచెం చూడడానికి ఇలానే ఉంటుంది. అండ్ అది బ్యాక్టీరియా కన్నా కూడా చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఇంకొకసారి జూమింగ్ చేసామనుకోండి మనం వెతుకుతున్న ట్రాన్సిస్టర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ యూస్ చేస్తున్న మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్లో ఉండే ట్రాన్సిస్టర్స్ అనేవి కొంచెం చూడడానికి ఇలానే ఉంటుందన్నమాట. అండ్ వీటి సైజ్ అనేది కోవిడ్-19 వైరస్ కన్నా, బ్యాక్టీరియా కన్నా, అండ్ మన బ్లడ్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ కన్నా కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ మన హ్యూమన్ హెయిర్ కన్నా కూడా ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ చిన్నగా ఉంటుంది ట్రాన్సిస్టర్ అనేది. సో ఇంత చిన్నగా ఉన్నాయి కాబట్టే ఆ మొబైల్ ప్రాసెసర్లో ఇలాంటివి కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని వాళ్ళు పెట్టగలుగుతున్నారు. అండ్ అన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మొబైల్స్లో మనం గేమ్స్ కానీ ఏవైనా సరే కొంచెం హై ఎండ్ గేమ్స్ ఆడుకోగలుగుతున్నాం, లేదా మొబైల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ ట్రాన్సిస్టర్ సైజ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. వీటి సైజ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినా లేదా మీకు అర్థం కాకపోయినా సరే ఒక్కసారి మళ్ళీ చూడండి. సో ఇంతే గైస్ ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడం కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. అండ్ సో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్.